మనకు అందిస్తారు. వారికి సమయం ఇస్తున్నాం. వారు నిలబడుతుండగా చప్పట్లతో వారిని ఆహ్వానిద్దామండి. క్రీస్తు నేడు పుట్టెను, క్రీస్తు నేడు పుట్టెను. ఇంకేం పుట్టినరా నీ మొహం? 12ంటికి ఎక్కువ ఎంతసేపు చెప్తావు అన్నట్టు చూస్తున్నారా? దేవునికి స్తోత్రం. ఈ సంతోషం ఎక్కడికి వెళ్ళినా రాదు. ప్రపంచమంతా కష్టాలతో, బాధలతో, ఎన్నో ఇబ్బందులతో ఏడుస్తూ ఉంటే మన జంగంపాడు గ్రామం చిన్న గ్రామం అయినా చూడండి ఎంత సంతోషం. ఈ సంతోషం అంతా బ్లెస్సింగ్ యూత్ను బట్టే. దేవునికి స్తోత్రం. వారి సంవత్సరం అంతా కష్టపడిన కష్టార్జితానంతా తీసుకొచ్చి మనం ఇలా సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి అని చెప్పి వారు ఎన్నో ప్రయత్నాలు చేసి మనకు భోజనం పెట్టి అన్నీ చేసి ఈరోజు ఇన్ని ఏర్పాట్లు చేశారు. వారి బట్టి ఒకసారి గట్టిగా వారిని చప్పట్లు కొట్టి మహిమపడదామా? దేవునికి స్తోత్రం. ఇక్కడికి రావాలంటే నాకు చాలా సంతోషం. మన వాళ్ళందరూ డ్యాన్స్ ఎత్తుంటే నా కాలు ఇలా వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్ళిపోతుందంటే డ్యాన్స్ వేసేయాలని. నోరు మీరా, నువ్వు వాక్యం చెప్పడానికి వచ్చావు, కూర్చుని చూడు అని నా హృదయం చెప్తుంది, నా కాలేమో వెళ్ళిపోతుంది. అంత చక్కగా మన పిల్లలందరూ అట్రీతిగా దేవుణ్ణి మహిమపరచడం చాలా సంతోషం. ఇక్కడికి రావాలంటే నా హృదయం ఎంతో. సంవత్సరం అంతా క్రిస్మస్లకు అనేక చోట్లకు వెళ్తాను, కానీ 28 ఎప్పుడు వస్తుంది, 28 ఎప్పుడు వస్తుంది అని నేను చాలా వెయిట్ చేస్తాను. ఎందుకంటే బ్లెస్సింగ్ యూత్ వారు అంత ఘనముగా ఈ క్రిస్మస్ను ఏర్పాటు చేయడం జరుగుతుంది. కొన్ని అనివార్య కార్యాలను బట్టి ఈ సంవత్సరం డేట్ మార్చడం జరిగింది. అయినను అంతకంటే మహిమకరంగా దేవుడు జరిగించుకున్నాడు. దేవుని వాక్యాన్ని క్లుప్తంగా నేను ఎక్కువ సమయం మిమ్మల్ని విసికించను. యోహాను శుభవార్త 4వ అధ్యాయము 23 నుండి 24 వచనాల వరకు. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చేయున్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. ఆయనను ఆరాధించేవారు ఏ విధంగా ఆరాధించాలంట? ఆత్మతోనూ సత్యముతోనూ. వాట్ ఈస్ ద ట్రూత్? సత్యము అనంటే గ్రీక్ బైబిల్లో సత్యము అనే మాటకి అలేథియా అనేటువంటి వర్డ్ వాడడం జరిగింది. అలేథియా అనే మాటకు అర్థం ఏంటంటే స్ట్రైట్ ఫార్వర్డ్నెస్. ముక్కుసూటిగా దేవునిని మనము ఆరాధించాలి. క్రిస్మస్ అనంటే క్రీస్తుని ఆరాధించుట. క్రీస్తు అనంటే క్రిస్టమస్, క్రిస్టోస్ ప్లస్ మాస్ అని అంటారు. క్రిస్టోస్ అనేది వాస్తవానికి పేరు కాదు. క్రిస్టోస్ అంటే క్రీస్తు అనేది పేరు కాదు. క్రీస్తు అనేది ఒక టైటిల్. పాస్టర్ అనేది ఎలా టైటిలో, క్రిస్టోస్ అంటే క్రీస్తు అనేది కూడా ఒక టైటిల్. యేసు ప్రభుకి ఒక టైటిల్ ఇవ్వబడింది. అది ఏంటంటే క్రీస్తు. క్రీస్తు అనంటే అర్థం అభిషిక్తుడు అని అర్థం, ఆరాధనకు యోగ్యుడని అర్థం. క్రిస్మస్ అనంటే ఏమో కాదు, క్రీస్తుని ఆరాధించుట. ఇటీవలే మన క్రిస్మస్లో చాలామంది చంటి పిల్లలు కానీ లేదంటే సండే స్కూల్ పిల్లలు కానీ ఒక పాట పాడతారు. ఏం పాట తెలుసా? ముసి ముసి నవ్వులు క్రిస్మస్ తాత కలలో కనబడి నన్నడిగాడు, ఇంట్లో క్రిస్మస్ ఎలా ఉందని, ఇంట్లో అందరూ ఏం చేస్తున్నారని. ఇలా క్రిస్మస్ ఆరాధన జరుగుతుంటే ముసి ముసి నవ్వులు క్రిస్మస్ తాత ఒక పాపని అడిగాడంట, మీ ఇంట్లో క్రిస్మస్ ఎలా జరుగుతుంది, మీ ఊర్లో ఉన్న వారందరూ ఎలా ఉన్నారు అనంటే ఆ పాప నవ్వుతూ అన్నదంట, ఏం చెప్పను, ఇంట్లో అంతా ఒకటే గొడవ. మా అమ్మేమో మ్యాచింగ్ శారీ లేదని ఒకటే గొడవ, మ్యాచింగ్ లేకపోతే నేను పండగకు రానని. ఈ షాపింగ్ మొదలెడతారు ఎప్పుడు చెప్పండి? డిసెంబర్ 1 మొదలెడతారు షాపింగ్. మ్యాచింగ్లు చూసి 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 నేను ప్రతి సంవత్సరం చెప్తాను కదా, ఈ రంగులో ఇంకో డిజైన్ ఉందా, ఈ డిజైన్లో ఇంకో రంగు ఉందా. ఎన్ని మార్చినా డిజైన్ నచ్చదు, రంగు మార్చదు. నాకు రంగు నచ్చితే డిజైన్ నచ్చదు. అబ్బాబాబా చుక్కలు చివరి అంటారు. ఒక చుక్కలు చివరి తీసాక చుక్కలు బాగాలేదంటారు. పెద్ద అంచున్నది తీ అంటారు. పోనీ పెద్ద అంచున్నది తీస్తే నచ్చుతుందా? ఈ పెద్ద అంచు బాగాలేదంటారు. అన్నీ బాగాలేదు, మ్యాచింగ్ లేకపోతే వీళ్ళు ఏం చేయరంట, పండక్కి
రారు. డిసెంబర్ 1 రోజు మొదలెడతారు షాపింగ్. ఈ బ్లౌజ్ ఎప్పుడు దాకా కుట్టించుకుంటూ ఉంటారు తెలుసండి? క్రిస్మస్కి వచ్చేదాకా కుడతానే ఉంటుంది ఆవిడ. ఎత్తది, ఇది పైకి వచ్చేసింది అంటది, మళ్ళీ మళ్ళీ ఎత్తది, మళ్ళీ పంపుతుంది, నడ్డి వెనక్కి వచ్చేసింది అంటది, మళ్ళీ పంపుతుంది, మళ్ళీ అంటది. ఇంకా క్రిస్మస్ ఇంకో గంటలో ఉందనక ఈమెకి పెద్ద దెబ్బలాటే. మా అమ్మ అయితే పెద్ద దెబ్బలాట. ఓ సైతానా, నేను ఏం చెప్పాను, నువ్వేమి క్రిస్మస్ ఆరాధన అంటే ఇదే. మరి మీ అమ్మ సంగతి ఇలా ఉందిలే, మీ నాన్న సంగతి మీ అన్నయ్య సంగతి ఏంటంటే ఏం చెప్పను. మా అన్నయ్య సంగతి కొనుక్కున్న బట్టలు పొడుగైపోయిన బట్టలు వేసుకుని నేను క్రిస్మస్ పండగకి రానని. పొడుగైపోతే ఏముంది, మడతెట్టుకుని రాచుగా, రాడు. చిరిగిపోయినవి అయితే వేసుకుంటాడు, కానీ పొడుగైతే మట్టుకి వేసుకోడు. ఇటీవల ఒక షాపింగ్ మాల్కి వెళ్తే ప్యాంట్ 6,000. ప్యాంట్ ఏది, మొత్తం చిరిగిపోయి ఉంది. కాబట్టి మీ ఇంట్లో ఏమన్నా బట్టలు పాడైపోతే, చిరిగిపోతే పడేయమాకండి, తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేయండి. 6,000 కొనేసుకుంటున్నారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. మరి మీ డాడీ సంగతి ఏంటి అని అడిగితే, పండగ పూట మాంసం కూర వండకపోతే పండగే కాదు, అన్ని పనులు ముగించుకుని ఆకార ప్రార్థనకి వస్తా, అభిషేకంతో తిరిగి వెళ్తా. పండగ పూట ఏం కూర వండుతాడంట? మాంసం కూర. ఇప్పుడు ఆడవాళ్ళు వంటలు ఉంటూ మానేశారు, పురుషులే. వీళ్ళు బాధపడలేక సప్పుడు కూరలు, కారం, కోపం ఉన్నప్పుడేమో కారం వేసేయడం, కోపం ప్రేమ ఎక్కువైపోయినప్పుడు సాల్ట్ లేపడం, బీపీలు షుగర్లు ఎక్కువైపోవడం. అలాగే నా ఫ్రెండ్ ఒక వీడియో పంపిస్తే అందులో ఉంది, ఆ భార్య తెగ వంట చేస్తుంటే భర్త వెళ్ళాడుగంట, స్వీటీ ఏంటి వంట వండుతున్నావు అని అంటే, నీకోసమే ప్రేమగా హల్వా చేస్తున్నా అన్నదంట. అబ్బా, హల్వా చేస్తున్నావా? చేస్తే చేసావు, కానీ ఇందాక నాతో బీరకాయలు కోయించావు ఎందుకు అన్నాడట. బీరకాయలు ఎందుకో కాదు, బీరకాయ హల్వా చేస్తున్నా అన్నదంట. ఏసురత్నం విజయం. సర్లే, బీరకాయ హల్వా చేస్తే చేసావు, కానీ ఇందాకడే 1 కేజీ ఉప్పు తీసుకొచ్చి వేయించావు కదా దాంట్లో, దానికి ఎందుకు బీరకాయ హల్వాకి సాల్ట్ ఎందుకు వేయించావు అంటే స్వీట్లెస్ హల్వా అందంట. ఇంకా స్వీట్లెస్ హల్వా తిన్నాక ఉంటాడా? ఏసురత్నం విజయం. మోసుకుని ఊరి చివరికి తీసుకెళ్ళి, పాపం ఎన్ని కష్టాలు వచ్చింది చూడు. క్రిస్మస్ ఆరాధనకి ఎన్ని హడావిడులు వచ్చాయో. బట్టలు కొనుక్కోవడం, లేదంటే ఆర్భాటంగా ఉండడం, సంతోషంగా ఉండడం, సమాధానంగా ఉండడం తప్పేమీ కాదు. కానీ వీటన్నిటిలో ఏమి మిస్ అయిపోతుంది అని అంటే, క్రీస్తుని ఆరాధించడం మిస్ అయిపోతుంది. వీ షుడ్ నెవర్ మిస్ ద క్రైస్ట్ ఇన్ ద క్రిస్మస్. క్రీస్తుని మనం ఏనాడు క్రిస్మస్ ఆరాధనలో మనం మర్చిపోవడానికి వీల్లేదు. ఆయన అభిషక్తుడు, ఆయన ఆరాధనకు యోగ్యుడు. అటువంటి ఆరాధనకు యోగ్యుడైన ఈ దేవుడిని ఒక జ్ఞానులు ఆరాధించడానికి వచ్చారంట. మత్తయి శుభవార్త 2వ అధ్యాయంలో ఉంటది. అక్కడ వారు అడుగుతారు, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? బ్లెస్సింగ్ యూత్, నేను మీతోనే మాట్లాడుతున్నాను. క్రీస్తు బాలుడు, చిన్నవాడు, పశువుల పాకలో ఒక తొట్టులో పరుండబెట్టబడిన ఈ క్రీస్తు ఈ జ్ఞానులకు ఎలా కనబడ్డాడని తెలుసండి? ఒక రాజుగా కనబడ్డాడు. జ్ఞానులకు, సాధారణమైన నీకు లాంటి నాకు లాంటి మనుషులకు కాదు, లేదంటే గొర్రెల కాపరులకి కాదు, లేదంటే జ్ఞానం లేనిటువంటి వారికి కాదు, లోకానికి జ్ఞానము బోధించేటువంటి జ్ఞానులకు క్రీస్తు ఎలా కనబడ్డాడంటే తెలుసండి? ఒక రాజులాగా కనబడ్డాడు. ఒక బాలుడే, బట్ హీఈస్ లైక్ ఎ కింగ్. హీఈస్ బోర్న్ యాజ్ ఎ కింగ్. చాలా మంది మనుషులు పేదవారుగా పుడతారు, మధ్య తరగతి వారుగా పుడతారు, లేదంటే ధనికులుగా పుడతారు. కానీ ఓన్లీ వన్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ హూ హ్యాస్ బోర్న్ యాజ్ ఎ కింగ్. ఒకే ఒక్క మనిషి ఈ భూమి మీద రారాజుగా పుట్టి ఉన్నాడు. దేవునికి స్తోత్ర. ఆయనే నజరేయుడైన యేసు. యవనస్తులారా, క్రీస్తు తన పుట్టినప్పుడే తన రాజత్వం ఏంటో లోకానికి కనుపరిచాడు. ఈరోజు యవన బిడ్డలమైన మనము ఏం చేస్తామో తెలుసండి? దాని మీద కొట్టుకుని, వీడి మీద కొట్టుకుని, వాడి మీద తిట్టుకుని, వీడి మీద తిట్టుకుని, వాడిని తక్కువ చూపు చూసుకుని, వీడిని తిక్కువ చూపు చూసుకుని, అక్కడ దెబ్బలాడి ఇక్కడ దెబ్బలాడి, తాగేసి అక్కడ పడిపోయి, లేదంటే దెబ్బలాట్లు అక్కడ దెబ్బలు తినేసి బండేసుకుని ఎక్కడో పడిపోయి మనం ఉంటుంటే, క్రీస్తు మాత్రము ఆయన పుట్టుకలోనే రాజత్వాన్ని ఏంటో చూపించుకున్నాడు. ఆయన ఒక చేతకాని వాడి వల్ల పుట్టలేదు. ఆయన పుట్టినప్పుడు ఒక రాజుగా పుట్టాడు. ప్రపంచంలో చాలా మంది యవన బిడ్డలు ఈ రోజుల్లో రూలర్స్గానే బ్రతుకుతున్నారు. మనమే చేతకాని వారి వలె, ఏమీ చేయలేని వారి వలె మనం బ్రతుకుతూ ఉన్నాం. లోకంలో కొంతమంది యవనస్తులను నేను మీ ముందు పెడతాను. వారు చూడండి, మార్క్ జుకెన్బర్గ్ అనేటువంటి ఒక యవనస్తుడు 19 సంవత్సరాల వయసులో ఫేస్బుక్ అనే యాప్ని కనిపెట్టాడు. తెలుసా? మార్క్ జుకెన్బర్గ్ అనేటువంటి ఒక వ్యక్తి 19 సంవత్సరాలలో
ఫేస్బుక్ అనే యాప్లో ఈ రోజుకి జనాలు ఆ యాప్లో వారి ముఖాలను పెట్టుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారో తెలుసా? ఎన్ని ఫొటోస్ దిగుతున్నారో, ఎన్ని స్టిల్స్ దిగుతున్నారో. ఎవరు ఆ పని చేసిందంటే మార్క్ జుకెన్బర్గ్. తను 19 సంవత్సరాలలో ఒక్క రాజుగా లోకంలో ఏళ్తా ఉండి ఉన్నాడు. ఇంకా మనం చూసినట్లయితే కెవిన్ సిస్ట్రోమ్ అనేటువంటి ఒక యవనస్తుడు, మనం వాడుతున్నామే ఇన్స్టాగ్రామ్, ఆ ఇన్స్టాగ్రామ్ని కనిపెట్టి లోకాన్ని ఏలుతున్నాడు. ఆయన ఒక రాజుగా కనబడుతున్నాడు. ఇంకా మనం చూసినట్లయితే చూడండి, సుందర్ పిచాయ్ అనేటువంటి వ్యక్తి. మనకి ఏది కావాలని ఎక్కడ వెతుకుతామో తెలుసా? గూగుల్లో వెతుకుతాం. ఆ గూగుల్కి CEO ఎవరో తెలుసా? మన భారతదేశానికి చెందిన సుందర్ పిచాయ్ అనేటువంటి ఒక వ్యక్తి, ఒక యవనస్తుడు. యేసు ప్రభు లోకానికి ఒక రాజుగా కనబడ్డాడు. ఆ రాజును ఫాలో అయ్యి చాలామంది ఈ రోజున రూలర్స్గా కనబడుతున్నారు. కానీ మనము ఈ రోజున తెల్లారు లెగిస్తే ఏం చేస్తామో తెలీదు. తెల్లారు లెగిస్తే ₹1 సంపాదించలేం. మన తల్లిదండ్రులకు ఒక మంచి పేరు తేలాం. సమాజంలో మనకంటూ ఒక టైటిల్ని ఇచ్చుకోలేం. మార్క్ జుకెన్బర్గ్ కానీ, కెవిన్ సిస్ట్రోమ్ కానీ, ఈ యొక్క చూడండి సుందర్ పిచాయ్ అని కానీ, మిస్టర్ బీస్ట్ అని యూట్యూబ్లో కొట్టండి, దాదాపు 30,000 కోట్ల మంది ఆ యొక్క కంటెంట్ క్రియేటర్ని ఫాలో అవుతూ ఉండి ఉన్నారు. మల్టిపుల్ వేస్ దేవుడు మనకి ఇచ్చాడు ఈ లోకంలో గొప్ప పేరు సంపాదించుకోవడానికి. మీ ముందు అందుకనే చాలా ప్లాట్ఫామ్స్ని పెడుతున్నాను. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, గూగుల్. అలాగే మనం చూసినట్లయితే మిస్టర్ బీస్ట్ అని యూట్యూబ్లో కంటెంట్ క్రియేటర్ 30,000 కోట్ల మంది ఆయనను ఫాలో అవుతున్నారు. ఒక యవ్వనస్తుడు. ఇటీవలే చెస్లో ఒక ఛాంపియన్ అయ్యాడు గుకేష్ అనేటువంటి యవనస్తుడు. కేవలం 21 సంవత్సరాలు కలిగిన ఈ యవన బిడ్డ వరల్డ్లో 5th ఛాంపియన్గా నిలవబడ్డాడు. ఎందుకు నేను ఇవన్నీ చెప్తున్నానో తెలుసండి? ఊరికనే కాదు. యవన బిడ్డలు లోకంలో ఈ రోజులు రారాజుగా ఏళ్తా ఉండి ఉన్నారు. కానీ మనం మాత్రం ఒక చేత కాని వాడి వలె, మనమైతే ఈ లోకంలో మార్క్ జుకెన్బర్గ్ ఇటువంటి వారందరూ వారు ఉన్నత స్థితిలో, వారి యవన కాలాల్లోనే గొప్ప గొప్ప స్థితిలో వారు ఉన్నారు. ఈరోజు మన పరిస్థితి ఏంటి? వారి యవన కాలాల్లో ఎన్నెన్నో రాజులుగా లోకాన్ని ఏలుతూ ఉంటే మనం మాత్రం పాట ఇవ్వలేదని అడుగుతాం. నన్ను వెనకాల ఎట్టారండి అని అడుగుతాం. పాట ఎత్తేనేమో మొత్తం సాయంత్రం దాకా నువ్వే పాడేతావాయే, మొత్తం పుస్తకం అంతా ఆ పాటే రాసుకొచ్చేస్తావు. ఎన్ని చరణాలు పాడేతావో నీకే తెలియదు. మళ్ళీ లాస్ట్లో అంటావు ఆర్కెస్ట్రా వాళ్ళక్క సరిగ్గా వాయించలేదక్క నా పాటకి. ఎక్కడ పాడేవు? సరిగ్గా పాడింది లేదు, పెట్టింది లేదు. ఫస్ట్ నుండి లాస్ట్ దాకా పాడితే మీకు ఒక చిన్న ఎక్స్ప్లెయిన్ ఇస్తాను, వినండి. సాధారణంగా అంట స్త్రీలు పాట పాడుతున్నప్పుడు మొదటి చరణం పాడుతున్నప్పుడు జనాలు అనుకుంటారంట, అబ్బా పాప ఎంత బాగా పాడుతుంది, సూపర్గా పాడుతుంది అని అనుకుంటారంట. రెండో చరణం పాడేసరికి అనుకుంటారంట, అబ్బా లయ స్తుతి మొత్తం అంతా చాలా బాగున్నాయి అని అనుకుంటారంట. ఇంకా సాగదీసేసి మూడో చరణంకి వచ్చేసరికి ఇది అవతర రోడ్డు మీద రేకు డబ్బాయిలాగా మూడో చరణం కూడా పాడేస్తుంది, అవదా అని అనుకుంటారంట. నాలుగో చరణం వచ్చేసరికి ఓయ్ తెల్లార్లు పాడేటట్టున్నావు, ఆ మైక్ లాగేసుకుంటారు ఆ సైతం దగ్గర నుండి అని అనుకుంటారు. నువ్వేమో మొత్తం సాయంత్రం దాకా పాట పాడతానే ఉంటావు. అక్కడ యవనస్తులేమో పెద్ద పెద్ద రాజులుగా లోకాన్ని వెళ్తుంటే ఇక్కడ మనం పాటలు ఇవ్వలేదని, నాకు బాంబు ఇవ్వలేదని, అది ఇవ్వలేదని, డ్యాన్స్ ఇవ్వలేదని, లేదంటే నన్ను వెనకాల పెట్టారని, అక్కడ పెట్టారని, ఇక్కడ పెట్టారని అలిగి ఒక మూలలో కూర్చుంటున్నాం. మై డియర్ ఫ్రెండ్, జీసస్ హ్యాస్ బీన్ బోర్న్ యాజ్ ఎ కింగ్. ఆయనను చూచి అనేక మంది యవన బిడ్డలు ఈరోజు లోకాన్ని ఏళ్తా ఉండి ఉన్నారు. వాట్ అబౌట్ యూ మై డియర్ ఫ్రెండ్? ఏం చదువుతున్నావు? ఏం సంపాదిస్తున్నావు? ఎక్కడ ఉంటున్నావు? ఏ స్థితిలో నువ్వు ఉన్నావు? నీ తల్లిదండ్రులు నీ విషయమై ఏమనుకుంటున్నారు? సమాజం నీ గురించి ఏమనుకుంటుంది? నీ కోసం నిన్ను పెంచుతున్న నీ తల్లిదండ్రులు కనీసం తలెత్తుకుని తిరగలుగుతున్నారా? ఈ రోజున ఆ యవన బిడ్డలకు సరిగ్గా తల్లిదండ్రులు ఉన్నారో లేదో కూడా తెలియదు. కానీ ఈవెన్ దో వితౌట్ పేరెంట్స్ దే హ్యావ్ సక్సీడ్ ఇన్ దర్ లైఫ్ వితౌట్ ఎనీ లిమిటేషన్స్. వారికి ఏ సరిహద్దులు లేకుండా ఈ రోజున వారికి కోట్లాది డబ్బులు ఉన్నాయి. యవన కాలంలో ఎంజాయ్మెంట్ అని త్రాగేసి వారి శరీరాలను పాడు చేసుకుంటున్నారు ఈ రోజున యవన బిడ్డలారా. త్రాగుతామని కాదు దేవుడు నీకు ఈ శరీరాన్ని ఇచ్చింది. త్రాగేసి ఎక్కడో రోడ్ల మీద పడిపోతామని కాదు, లేదంటే ఎవరిని అమ్మాయిని ప్రేమించి ఎక్కడో దొరికిపోయి చక్కగా దెబ్బలు తింటామని కాదు. దేవుడు యవనాన్ని నీకు ఇచ్చింది నువ్వు ఒక రాజుగా అవ్వాలని. యూ షుడ్ బి యాజ్ ఎ కింగ్. దేవుడు ఈ భూమి మీదకి ఒక రాజుగా వచ్చాడు, ఒక తారని వేసుకుని వచ్చాడు, ఒక జ్ఞానుల్ని వేసుకుని వచ్చాడు, గొర్రెల కాపరులను వేసుకుని వచ్చాడు, దేవదూతలను తీసుకొచ్చాడు. వారందరి చేత యూదులకు రాజుగా ఈ లోకంలో ఒక రాజత్వాన్ని చూపించుకున్నాడు. ఈరోజు నువ్వు ఉన్నావు అటువంటి రాజుగా,
లేదే ఒక చేత కాని వాడి వలె మనం అవ్వడానికి వీల్లేదు. బ్లెస్సింగ్ యూత్, ఐ వాంట్ టు విష్ యూ లైక్ ఏ సూపర్ స్టార్. ఏ విధంగా అనంటే నీ లైఫ్ నీకు ఒక మంచి పేరు తేవాలి. నీ నీ తల్లిదండ్రులని బట్టి నిన్ను సంతోషించాలి. ఎవరైతే ఇక్కడ నేను పెట్టానో కొంతమందిని, వారందరూ లోకాన్ని హీరోస్గా ఏళ్తా ఉండి ఉన్నారు, రాజులుగా ఏళ్తా ఉండి ఉన్నారు. నేను చదువుకుని పెద్ద ఉద్యోగం తెచ్చుకో అని నేను అనట్లేదు. మన వెనకాల నరేష్ అన్ని గారు ఉన్నారు, మంచి లా చదువుకుని ఈ రోజున మంచి అడ్వకేట్గా ఒక రెగ్యులర్గా మారారు. ఆయన ఒక రాజుగా. ఇంకా చాలామంది వేణు ఫోటోగ్రఫీ, ఆ ఫోటోగ్రఫీలో మీరు రాజు అవ్వాలి. ఇంకా చెరువులు చేస్తున్నారు కొంతమంది, చెరువుల్లో మీరు రాజు అవ్వాలి. లేదంటే వ్యాపారం చేస్తున్నారు కొంతమంది, మీ వ్యాపారంలో నీవు తప్ప ఇంకొక రాజు ఉండడానికి వీలు లేదు. మార్క్ జుకెన్బర్గ్ బాగా చదువుకున్నాడు, ఫేస్బుక్లో రాజు అయ్యాడు. లేదంటే కెవిన్ సిస్ట్రోమ్ బాగా చదువుకున్నాడు, ఇన్స్టాగ్రామ్లో బాగా రాజు అయ్యాడు. లేదంటే ఆ యొక్క గుకేష్ బాగా ప్రాక్టీస్ చేసి చెస్లో ఒక రూలర్ అయ్యాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లాట్ఫామ్లో ఒక్కొక్క కింగ్స్ లాగా తయారయ్యారు. ఈ జంగంపాలో ఏమని బిడ్డలారా, మీరు ఒక్కొక్క ప్లాట్ఫామ్లో మీకు తగిన స్థితిలో, నేనేదో పెద్ద చదివి ఐటీలో జాబ్ కొట్టి పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోయినా నేను చెప్పట్లేదు. మీకున్న చిన్న తరగతిలోనే యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్. అదే బ్లెస్సింగ్ యూత్ అంటే మరేమి కాదు. యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చి రాజ్యాన్ని స్థాపించాడు. ఏ విధంగా తెలుసా? ప్రేమతో. గ్రిగోరియన్ క్యాలెండర్ కనిపెట్టాలి అని అనుకున్నప్పుడు హిట్లర్ని తీసుకున్నాడంట. ఈ హిట్లర్ అంట అనేకమైన మనుషుల్ని చంపి తన రాజ్యాన్ని కట్టుకున్నాడంట. అలెగ్జాండర్ని తీసుకున్నాడంట. అలెగ్జాండర్ ఏమో అనేక రాజ్యాలను కూల్చి తన రాజ్యాన్ని కట్టుకున్నాడంట. కానీ ఓన్లీ వన్ జీసస్ క్రైస్ట్ మనుషుల కోసం చనిపోయి తన రాజ్యాన్ని ప్రేమ రాజ్యముగా కట్టాడు. ఆయనే యూదులకు రాజుగా వచ్చిన క్రీస్తు, మరెవడో కాదు. ఈ రోజున మనము జరుపుకుంటున్న క్రిస్మస్ ఆయనే మనొక రాజు. ఆ రాజును చూచి జ్ఞానులు ఏం చేశారంట తెలుసండి? సాష్టాంగపడ్డారంట. అలాగే పూజించారంట. ఇంకా ఏం అర్పించారంట తెలుసండి? వారి పెట్టెలను విప్పి బంగారము, సాంబ్రాణి, బోలమును అర్పించారు. సాంబ్రాణి బోలముతో నాకు పెద్ద సమస్య అనిపించలేదు, కానీ బంగారముతో పెద్ద సమస్య అనిపించింది. ఎందుకు బంగారాన్ని ఈ జ్ఞానులు తెచ్చారు? ఎందుకు బంగారాన్ని జ్ఞానులు తెచ్చారు అని అంటే, ఆయన రాజండి అందుకే తెచ్చారు అని అంటూ ఉంటారు. థియాలజీగా ఇది ఓకే, కానీ ఎందుకు బంగారాన్ని తెచ్చారు అని అంటే, బంగారం ఎందుకు కొనుక్కుంటాం చెప్పండి? బంగారం ఎందుకు కొనుక్కుంటాం? మనుషులందరూ ఎక్కువగా ఇష్టపడేది ఏంటి? బంగారమే. బంగారం మీద బంగారం కొనుక్కుంటారు. ఎందుకంటే ఎప్పుడైతే మనం బంగారం ధరించుకుంటామో విలువ లేని మనకు గొప్ప విలువను తెచ్చిపెట్టేది ఏంటిది? బంగారం. సమాజంలో గౌరవం లేకపోతే పెద్ద నెక్లెస్ వేసుకోండి, అందరూ నేను నెత్తి మీద వేసుకుని తిరుగుతారు. ఇటీవల నా చేతి కింద ఒక కుర్రోడు ఉంటాడు అనమాట. ఇది చెప్పి నేను ముగిచ్చేస్తాను. ఇటీవల నా చేతి కింద ఒక కుర్రోడు ఉంటాడు. కుర్రోడు ఉంటే వాడు రీసెంట్గా ఒక గొలుసు కొనుక్కున్నాడు, గోల్డ్ చైన్ కొనుక్కున్నాడు అనమాట. గోల్డ్ చైన్ కొనుక్కుంటే నేను ప్రతి బుధవారం సంతకు వెళ్తాను. ఎందుకంటే కూరగాయలు కొనడానికి, దేవుడు నాకు ఇచ్చిన బిజినెస్ని బట్టి వెజిటేబుల్స్ కొనడానికి వెళ్తే ఈడు కూడా తెయ్యమని నా వెనకాల వస్తూ ఉంటాడు అనమాట. ఒరే రావద్దురా అంటే వస్తానని, నేను కూడా వస్తానని నాకంటే ముందు అన్నీ ఏరేస్తాడనమాట. అన్నీ తీసేస్తే అన్నీ పక్కన పెట్టేస్తే లాస్ట్లో వెళ్ళి కేజీ క్యాబేజీ ఎంతరా అంటే ఆడు నా వంక చూడ్డు, ఆడు గొలుసు వంక చూసి 120 రూపాయలు అంటాడు. ఇదేం కరమరా నాయన, సంతకు వచ్చినా సరే 120 రూపాయలు ఏంటి అని అంటే ఆడు నా వైపు చూడ్డు. దేని వైపు చూస్తాడు తెలుసా? ఆడేసుకున్న గొలుసు వైపే చూస్తాడు. నువ్వు ఆడు గొలుసు వైపు చూస్తున్నావు, కానీ అది నిజమైన గోల్డ్ కాదు, ఒరిజినల్ గోల్డ్ కాదు, అది రోల్డ్ గోల్డ్. ఇప్పుడు చెప్పే రేట్ అంటే 60 రూపాయలే. అంటే గోల్డ్కి రోల్డ్ గోల్డ్కి రేట్ ఏమైపోయింది? చేంజ్ అయిపోయింది. ఇఫ్ యు వేర్ ద గోల్డ్ ఆన్ యువర్ బాడీ, నీ శరీరం మీద బంగారం కనబడితే విలువలేని నీకు విలువను తెచ్చిపెడుతుంది. అలాగే క్రీస్తు అనే ఈ బంగారాన్ని కనుక నీ జీవితంలో ధరిస్తే, చేపలు పట్టే పేతురును మనుషులు పట్టే జాలరుగా మార్చాడు. ఈ పన్నులు వసూలు చేసే మత్తయ్యను మనుషుల లెక్కలు తెచ్చేటువంటి మత్తయ్యగా దేవుడు మార్చాడు. ఒకప్పుడు హింసకుడు, దూషకుడు, హంతకుడైన సౌలును ఎప్పుడైతే క్రీస్తును అనే బంగారాన్ని తన హృదయంలో ధరించుకున్నాడో, ఏంటంట అనేక సంఘాలను, అనేక కుటుంబాలను కట్టేటువంటి పౌలుగా దేవుడు ఆ యొక్క యవన బిడ్డని మార్చాడు. మై డియర్ బ్లెస్సింగ్ యూత్, దేవుడు బాలుడుగా ఉన్నప్పుడే రాజుగా ఈ భూమి మీదకి వచ్చాడు. మనం ఎలా పుట్టాం అన్నది కాదు, మనము చనిపోయేటప్పుడు ఎలా చనిపోతున్నాం అనేది ముఖ్యం. లోకం చూస్తుంది. నువ్వు ఒక చేత కాని వాడి వల్లే చనిపోవడానికి వీల్లేదు, ఒక పేరు ప్రఖ్యాతి లేని వాడి వల్లే చనిపోవడానికి వీల్లేదు. ఆయన రాజ్యము శాశ్వతమైన రాజ్యం. ఆయనే నజరేయుడైన
యేసు ఆయన భూమి మీద బ్రతికినంత కాలము ఒక రాజుగా బ్రతికాడు. అనేక మంది వచ్చి ఆయన కాళ్ళ మీద పడి మ్రొక్కి, అయ్యా ఈ గుడ్డివాడినైనా నన్ను స్వస్థపరచు, ఈ దెయ్యములు పట్టిన వాడిని నన్ను స్వస్థపరచు, అయ్యా ఈ కుష్టి వ్యాధితో ఉన్న నన్ను స్వస్థపరచు అని ప్రతి ఒక్కరు బ్రతుములాడుకున్నాడు. ఆయన ప్రేమతోనే తన రాజ్యాన్ని గెలుచుకున్నాడు. ఈరోజు ఏమని బిడ్డలారా, బ్లెస్సింగ్ వద్దు. నేను కూడా మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే, కలహాలు వద్దు, ఐక్యత లేనిదిగా మనం వద్దు, అక్కడ ఇక్కడ దెబ్బలాట్లు మనకు వద్దు. మనందరం ఐక్యత కలిగి ఎలా అయితే మనము జీవిస్తామో అప్పుడే మనము రాజులుగా లోకానికి కనబడతాం. అట్టి రాజత్వం దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. అందరూ గట్టిగా కొట్టాలని చప్పట్లో. మరి కుమారుడు చాలా విలువైనటువంటి మాటలు. చిన్న వయసులోనే యేసుక్రీస్తు వారు రాజయ్యాడు. కొంతమంది రాజులుగా ఏలుతున్నారు, కొన్ని కనిపెట్టి. అలాగే బ్లెస్సింగ్ యూత్ వారు కూడా చదువు ఎంతని కాదు కానీ నీవు కూడా ఒక ప్రయోజనకరమైనటువంటి వానిగా మారాలి అని చెప్పి చక్కనటువంటి మాటలు అందించినటువంటి కుమారుడు ద డైనమిక్ స్పీకర్ డాని బాబు గారికి మనందరి తరపున హృదయపూర్వక